హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఎస్సీఆర్టీ సిలబస్ ఆధారంగా నోట్స్ ప్రిపేర్ చేసి క్లియర్గా అందించడం జరుగుతుంది. కావున ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం 8th క్లాస్లో ఫస్ట్ లెసన్ త్యాగనిరతి గురించి నేర్చుకుందాం. త్యాగనిరతి ఈ లెసన్ రాసింది నన్నయ్య. చవన మహర్షి పుత్రుడు దదీచి. ఈ పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందింది. ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది అని అర్థం. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాక్ రూపంలో ఉండేవి. ఈ పాఠాన్ని శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుంచి గ్రహించారు. నన్నయ్య గారి గురించి. నన్నయ్య రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య. ఈయన బిరుదు వాగను శాసనుడు. వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. నన్నయ్య మహాభారతంలోని 18 పర్వాలలో ఆది సభాపర్వాలు, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో శారదారాత్రులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు. ఆంధ్రశబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. ఈయన కవితా లక్షణాలు ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తినిధిత్వం. బతికి నన్నీనాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు, త్యాగభావమునకు తరువులే గురువులు, లలిత సుగుణజాల తెలుగు బాల. చెట్టు అన్న పదానికి సరిపోయే పదం తరువు. త్యాగానికి గురువులు ఎవరు? చెట్లు. తనువుని చీల్చి ఇచ్చేవి చెట్లు. చచ్చుట పదానికి వ్యతిరేకార్థం బతుకుట. ఈ పద్యానికి తగిన శీర్షిక త్యాగం. ఈ లెసన్లోని కొన్ని మీనింగ్స్: కపోతములు, పావురములు, ధర్మువు, ధర్మం, హితము, మేలు, పరిత్యాగం, త్యాగం, వదిలివేయడం, వర్ధిల్లు, విలసిల్లు, బుభుక్షితుడు, ఆకలితో ఉన్నవాడు. ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. అవి ఎలాంటి వాక్యాలో చూద్దాం. ఫస్ట్ వన్, లోపలికి రావచ్చు. ఇది అనుమత్యర్థక వాక్యం. దయచేసి వినండి. ఇది ప్రార్థనార్థక వాక్యం. రమ చక్కగా రాయగలదు. ఇది సామర్థ్యార్థక వాక్యం. ఆహా ఎంత బాగుందో ఆశ్చర్యార్థక వాక్యం. అల్లరి చేయవద్దు నిషేధార్థక వాక్యం. గిరి ఎక్కడున్నావు ప్రశ్నార్థక వాక్యం. ఇక్కడ కొన్ని సందులు చూద్దాం. ఇంద్రాగ్నులు, ఇంద్ర ప్లస్ అగ్నులు, సవర్ణ దీర్ఘ సంధి. త్యాగమిది, త్యాగము ప్లస్ ఇది, ఉత్వ సంధి. ఆహారార్థం, ఆహార ప్లస్ అర్థం, సవర్ణ దీర్ఘ సంధి. నేనెట్లు, నేను ప్లస్ ఎట్లు, ఉత్వ సంధి. శౌర్యాది, శౌర్య ప్లస్ అది, సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ కొన్ని ఉత్పత్తార్థాలు చూద్దాం. ద్వాంశము, మాంసమును కాంక్షించున్నది కాకి. ద్రవ్యము, పొందదగినది డబ్బు. కలుడు, ధర్మం తప్పినవాడు. నెక్స్ట్ సెకండ్ లెసన్ సముద్ర ప్రయాణం. ఈ పాఠ్యాంశం రచించింది ముద్దు రామకృష్ణయ్య. ఈ పాఠం యాత్రా చరిత్రకు చెందింది. యాత్ర వలన తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రా చరిత్ర. దేశ విదేశాలలో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి. ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య రాసిన నా ప్రథమ విదేశీ యాత్ర పుస్తకంలోనిది. నెక్స్ట్ ముద్దు రామకృష్ణయ్య గారి గురించి. ఈయన పెద్దపల్లి జిల్లాలోని మంతని గ్రామంలో జన్మించాడు. తండ్రి ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. ఈయన నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త. బాసర, బాసర పుణ్యక్షేత్రంలోని దేవత సరస్వతీదేవి. సరస్వతీదేవి ఆలయం ఏ నది తీరాన ఉంది? గోదావరి నది. సరస్వతీదేవి సైకతం మూర్తిని మలచిన వారు ఎవరు? వ్యాస మహర్షి. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి? దసరా పండగకి. మీనింగ్స్ చూడండి. ద్రవ్యం డబ్బు, వాగ్దానం మాట ఇచ్చు. ఈ లెసన్లోని కొన్ని జాతీయాలు: అందవేసిన చేయి, పట్టరాని సంతోషం, దేవునిపై భారం వేయు,
గుండె జల్లుమను చెమటలు పట్టు. ఆదిశేషునికి 1000 తలలు ద్విగు సమాసం. కృష్ణార్జునులు ద్వంద్వ సమాసం. అన్నదమ్ములు ద్వంద్వ సమాసం. 7 రోజులు ద్విగు సమాసం. 100 ఏండ్లు ద్విగు సమాసం. విద్యాభ్యాసం విద్య ప్లస్ అభ్యాసం సవర్ణ దీర్ఘ సంధి. మొదలయ్యింది మొదలు ప్లస్ అయ్యింది ఉత్వ సంధి. విద్యార్థులు విద్య ప్లస్ అర్థులు సవర్ణ దీర్ఘ సంధి. ఏదైనా ఏది ప్లస్ అయినా ఇత్వ సంధి. వారందరూ వారు ప్లస్ అందరూ ఉత్వ సంధి. నెక్స్ట్ అత్వ సంధి గురించి క్లియర్గా నేర్చుకుందాం. రామయ్య రామ ప్లస్ అయ్య ఇలాంటి పదాల్లో సంధి ఎప్పుడు జరుగుతుంది. సంధి ఎప్పుడు జరిగితే దాన్ని నిత్యం అంటారు. మేనత్త మేనయత్త మేన ప్లస్ అత్త సంధి జరగచ్చు జరగకపోవచ్చు. ఇలా జరగచ్చు జరగకపోవచ్చు అనే డౌట్ ఉన్నదాన్ని వైకల్పికం అంటాం. నెక్స్ట్ సెలయేరు సెల ప్లస్ ఏరు సేలేరుగా మారదు, ఇది నిషేధం. సెల ప్లస్ ఏరు అనేది సేలేరుగా కూడా మారచ్చు, కానీ ఇక్కడ మారదు అంటే ఇక్కడ నిషేధం. ఒకానొక ఒక ప్లస్ ఒక ఒక్కొక్కలాగా మారదు అన్యకార్యం. అంటే ఒక ప్లస్ ఒక అనేది ఒక్కొక్కలాగా మారితే అది కామన్గా అత్వసంధి అవుతుంది. అలా కాకుండా అన్యకార్యం అంటే నా అనేది అందులో లేదు కానీ అందులో వచ్చి చేరుతుంది కాబట్టి ఒకానొక అవుతుంది. దీన్ని మనం అన్యకార్యం అంటాం. అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళమగును. బహుళం అంటే సంధి నిత్యంగా వైకల్పికంగా నిషేధంగా అన్యకార్యంగా ఇలా జరగడాన్ని బహుళం అంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్. తగిన ప్లస్ అంత తగినంత. చాలిన ప్లస్ అంత చాలినంత. సీత ప్లస్ అమ్మ సీతమ్మ. అక్కడ ప్లస్ ఇక్కడ అక్కడిక్కడ. అందక ప్లస్ ఉండెను అందకుండెను. చెప్పుట ప్లస్ ఎట్లు చెప్పుటెట్లు. రాక ప్లస్ ఏమి రాకేమి. ఒక ప్లస్ ఒక ఒకానొక. ఈ లెసన్లోని కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్. జిబ్రాల్టర్ రేవు యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న ఒక ఓడరేవు. బే ఆఫ్ బిస్కే స్పెయిన్లోని లేసిస్ నగరానికి దగ్గరలో ఉన్నది. సముద్ర కెరటాలు పర్వత సానువులను ఢీకొట్టడం వల్ల సొరంగం ఏర్పడింది. దీన్నే బే ఆఫ్ బిస్కే అంటాం. స్టెర్లింగ్ పౌండ్ బ్రిటన్ దేశపు కరెన్సీ. పాస్పోర్ట్ విదేశాలకు వెళ్ళే వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే వ్యక్తి ధృవీకరణ పత్రం. గ్రేట్ బ్రిటన్ ఇంగ్లాండ్ స్కాట్లాండ్ వేల్స్ దీవులు ఉత్తర ఐర్లాండ్ల సముదాయం. ఉత్కృష్టం అంటే గొప్పది. నెక్స్ట్ లెసన్ థర్డ్ వన్ బండారి బసవన్న. ఈ లెసన్ రాసింది పాల్కురికి సోమనాథుడు. ఈ పాఠం ద్విపద ప్రక్రియకు చెందింది. ఇది దేశీ కవిత ప్రక్రియ. రెండేసి పాదాల చొప్పున మాత్రాగణాలతో సాగే రచన. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ద్విపద కావ్యం అంటారు. ఈ పాఠం పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం తృతీయాశ్వాసంలోనిది. పాల్కురికి సోమనాథుడు ఈయన దేశీ సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవ కవి. ఈయన జన్మస్థలం జనగామ జిల్లాలోని పాలకుర్తి. తెలుగులో మణిప్రవాళ శైలిని వాడిన తొలి కవి. సంస్కృతం తెలుగు తమిళ కన్నడ మరాఠీ భాషా పదాలను యథేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు. సోమన కృతులు. బసవ పురాణం అనుభవసారం బసవోదాహరణం వృషాధిప శతకం చతుర్వేద సారం చెన్నమల్లు సీసములు పండితారాధ్య చరిత్ర. రగడ గద్య పంచకం అష్టకం ద్విపద శతకం ఉదాహరణం మొదలైన సాహితీ ప్రక్రియలకు ఈయన ఆద్యుడు. గంగి గవ్వు పాలు గరిటెడైనా చాలు కడివెడైనా నేమి కరము పాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ. కరము అంటే గాడిద, కూడు అంటే ఆహారం. గంగి గోవు పాలను దేంతో పోల్చాడు? భక్తి కలుగు కూడు. ఈ పద్యాన్ని రాసిన కవి వేమన. ఈ పద్యం ఏ శతకంలోనిది? వేమన శతకం. ఈ లెసన్లోని కొన్ని మీనింగ్స్. క్షీరాబ్ది పాల సముద్రం. మృగపతి సింహం. పుడమీషులు రాజులు. మనస్సు స్వాంతం. పుష్పం ప్రసూనం.
కాకి మౌకలి, ఏనుగు కరబం, తల ఉత్తమాంగం, కోరిక ఈప్స, లిబ్బులు ధనం సంపద. క్షీరాబ్ది క్షీర ప్లస్ అబ్ది సవర్ణ దీర్ఘ సంధి. కనకాచలం కనక ప్లస్ అచలం సవర్ణ దీర్ఘ సంధి. నాకొక నాకు ప్లస్ ఒక ఉత్వ సంధి. కాదేని కాదు ప్లస్ ఏని ఉత్వ సంధి. అతనికిచ్చెను అతనికి ప్లస్ ఇచ్చెను ఇత్వ సంధి. పుట్టినిల్లు పుట్టిన ప్లస్ ఇల్లు అత్వ సంధి. ఏమిటిది ఏమిటి ప్లస్ ఇది ఇత్వ సంధి. నాయనమ్మ నాయన ప్లస్ అమ్మ అత్వ సంధి. నెక్స్ట్ గుణసంధి పరిచయం. రాజేంద్రుడు రాజా ప్లస్ ఇంద్రుడు. గజేంద్రుడు గజ ప్లస్ ఇంద్రుడు. పరమేశ్వరుడు పరమ ప్లస్ ఈశ్వరుడు. సర్వేశ్వరుడు సర్వ ప్లస్ ఈశ్వరుడు. వసంతోత్సవం వసంత ప్లస్ ఉత్సవం. గంగోదకం గంగా ప్లస్ ఉదకం. దేవర్షి దేవ ప్లస్ ఋషి. మహర్షి మహా ప్లస్ ఋషి. ఆకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏవో అర్లు ఆదేశంగా వస్తాయి. దీన్ని గుణసంధి అంటారు. ఏవో అర్లను గుణాలు అంటారు. మహ ప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు. దేవ ప్లస్ ఇంద్రుడు దేవేంద్రుడు. గణ ప్లస్ ఈశుడు గణేశుడు. నర ప్లస్ ఉత్తముడు నరోత్తముడు. నవ ప్లస్ ఉదయం నవోదయం. బ్రహ్మ ప్లస్ ఋషి బ్రహ్మర్షి. నెక్స్ట్ 4th లెసన్ అసామాన్యులు. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది. వృత్తులు వ్యక్తి గౌరవానికి సమాజాభివృద్ధికి ఎట్లా తోడ్పడతాయో వివరిస్తూ శ్రమ సౌందర్యాన్ని తెలియజేయ వ్యాసం ఇది. అన్నమయులైన వన్యజీవమ్ములు కూడు లేక జీవ కోటి లేదు అని అన్నది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. దారు శిల్పులు అని వడ్రంగులను పిలుస్తారు. ముప్పు గటించి వీని కులమున్ కలిమిన్ కబలించి దేహమున్ పిప్పి ఎనర్చు నీ భరతవీరుని పాదము కందకుండగా చెప్పులు గుట్టి జీవనం సేయునుగా నిరాకరింపలేదెప్పుడు అప్పువడ్డది సుమి భరతావని వీని సేవకున్. ఈ పద్యం రాసింది గుర్రం జాషువా గారు. క్షురము అంటే కత్తి. తల వెంట్రుకలు కత్తిరించేవాడు క్షురకుడు. జై జవాన్ జై కిసాన్ అని నినదించింది లాల్ బహదూర్ శాస్త్రి. లక్కతో తయారయ్యే గాజులకు ప్రసిద్ధి హైదరాబాద్. వెండి నగిషీ కళను ఫిలిగ్రీ అంటారు. కరీంనగర్ ఈ కళకు పెట్టింది పేరు. జనగాం జిల్లాలోని పెంబర్తి గ్రామం లోహపు పనివాళ్లకు ప్రసిద్ధి. కొన్ని పర్యాయ పదాలు. చెట్టు తరువు బూరుహం వృక్షం. పాదం అడుగు అంగ్రి చరణం. శరీరం దేహం మేను ఒడలు తనువు. బురద పంకం అడుసు కర్దమం. ఉడుపులు వస్త్రాలు పుట్టములు. మొదటి వాక్యంలోని సమాపక్రియ అసమాపక్రియగా మారింది. కర్త పునరుక్తం కాలేదు. ఇట్లా 2 లేదా 3 వాక్యాలు కలిపి రాసేటప్పుడు చివరి వాక్యంలోని సమాపక్రియ అలాగే ఉంటుంది. ముందు వాక్యాల్లోని సమాపక్రియలు అసమాపక్రియలుగా మారుతాయి. కర్త పునరుక్తం కాదు. దీన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. ఎగ్జాంపుల్: విమల వంట చేసింది. విమల అన్నం తిన్నది. విమల వంట చేసి అన్నం తిన్నది. ఇలా మొదటి వాక్యంలోని సమాపక్రియ అసమాపక్రియగా మారింది. రెండవ వాక్యంలోని సమాపక్రియ అలాగే ఉంది. పై వాక్యాల్లో 2 సార్లు విమల విమల అనే కర్త వచ్చింది. మనం సంశ్లిష్ట వాక్యంగా రాసేటప్పుడు విమల విమల అని ఒకేసారి తీసుకున్నాం. కర్త మళ్ళీ పునరుక్తం కాలేదు. ఇలాంటి వాక్యాలను మనం సంశ్లిష్ట వాక్యాలు అంటాం. నెక్స్ట్ సంయుక్త వాక్యం. వాక్యాలు కలిపి రాసేటప్పుడు క్రియలలో మార్పు రాదు. వాక్యాల మధ్య కొన్ని అనుసంధాన పదాలు వస్తాయి. అనుసంధాన పదాలు అంటే కావున, కానీ, మరియు, అందువల్ల. ఇలాంటి వాక్యాలను సంయుక్త వాక్యం అంటారు. రైలు వచ్చింది చుట్టాలు రాలేదు. పైన 2 వాక్యాలు ఉన్నాయి. దీన్ని సంయుక్త వాక్యంగా కలిపి రాస్తే రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. ఇక్కడ కానీ అనే అనుసంధాన పదం యాడ్ అయింది. క్రియలలో ఎటువంటి మార్పు రాలేదు. ఇలాంటి వాక్యాలను సంయుక్త వాక్యాలు అంటారు. నందన చురుకైంది, నందన అందమైనది. నందన చురుకైంది, అందమైంది. 2 నామపదాల్లో ఒకటి లోపించింది. దివ్య అక్క, నవ్య చెల్లెలు.
దివ్యనవ్వ అక్క చెల్లెళ్ళు. 2 నామపదాలు ఒకే చోట చేరి చివర బహువచనం చేరింది. మేము రాము, మేము తేలేము, మేము రాము, తేలేము. 2 సర్వనామాల్లో ఒకటి లోపించింది. నైపుణ్యానికి సహాయపడేవి నిరంతర శ్రమ మరియు సాధన. ఇది ఋగ్వేదంలో ఉంది. మాదన్న అబుల్ హసన్ తానాషా వద్ద ప్రధానమంత్రి. 1686 మార్చి 16న అక్కన్న మాదన్నలు కన్నుమూశారు. మాదన్న మహామంత్రి పుస్తకం రాసింది కుమరగిరి వెంకట భూపాలరావు. నెక్స్ట్ లెసన్ శతక సుధ. శ్రీ యాదగిరీంద్ర శతకం రాసింది తిరువాయిపాటి వెంకట కవి. శతక పద్యాలు సమాజంలోని పోకడలను తెలుపుతాయి. వాటి ఆధారంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందింపజేసి ఉత్తమ పౌరులుగా తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఫస్ట్ నారాయణ శతకం. నారాయణ అన్న మకుటంతో మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. దీన్ని పోతన రాశాడు. ఇతను వరంగల్ జిల్లా బమ్మెరవాసి. ఈయన రచనలు వీరభద్ర విజయం, భోగిని దండకం, ఆంధ్ర మహాభాగవతం. చిత్త శతకం. శ్రీపతి భాస్కర కవి చిత్తమ అనే మకుటంతో పద్యాలు రాశాడు. ఈయన శైవ పండిత త్రయంలో ఒకరైన శ్రీపతి పండితుని వంశం వాడని పరిశోధకుల అభిప్రాయం. భాస్కర శతకం. మారద వెంకయ్య భాస్కర అనే మకుటంతో పద్యాలను రాశాడు. భాస్కర శతకంలోని ప్రతి పద్యంలోనూ మొదటి 2 పాదాల్లో ఒక నీతిని చెప్పి తరువాతి పాదాల్లో దాన్ని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం ఈ శతకంలోని ప్రత్యేకత. నెక్స్ట్ దాశరథి శతకం. కంచర్ల గోపన్న ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాస్తవ్యుడు. దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో పద్యాలను రాశాడు. నెక్స్ట్ నరసింహ శతకం. ఈ శతకకర్త కాకుత్సం శేషప్ప కవి. ఈయన జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందినవాడు. దుష్ట సంహార నరసింహ దురితదూర అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన మృదంగం వాయించడంలో నేర్పరి. ఈయన తన జీవితాన్ని శ్రీ ధర్మపురి నరసింహస్వామికి అంకితం చేశాడు. ఈయన రచనలు నరహరి శతకం, నృకేసరి శతకం, ధర్మపురి రామాయణం. నెక్స్ట్ విశ్వకర్మ శతకం. విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటంతో విశ్వకర్మ శతకాన్ని రాసింది పండిత రామసింహ కవి. ఈయన జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మండలం రాఘవపట్నం వాసి. ఈయన ఆశు కవి. ఈయన రచనలు దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు, భజన కీర్తనలు. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర శతకం. ఈ శతకం రాసింది ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు. నల్గొండ జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామం. వెంకటేశ్వర అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన బిరుదు విద్వత్ కవి. ఈయన రచనలు గోదాదేవి, గోదావరి, మారుతి, సత్యవతి సాంత్వనం, యాదగిరి లక్ష్మీనరసింహ శతకం. నెక్స్ట్ శ్రీ భాకవరాంజనేయ శతకం. ఈ శతకం రాసింది వెంకట్రావు పంతులు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నివాసి. తాండూరు దగ్గరలోని బాకవరం గ్రామంలో వెలిసిన ఆంజనేయ స్వామిపై బాకవరాంజనేయ కలభంజన సాధు జనానురంజన అనే మకుటంతో పద్యాలను రాశాడు. యక్షగానాలు, కీర్తనలు, గేయాలు రాశాడు. పరువు లేకున్న జగతి సంబరము లేదు, సంబరము లేక అన్నమే సైపబోదు, అన్నమే లేకయున్న సోయగము సున్న, సోయగము లేకయున్న మెచ్చుదిరే జనులు. ఈ పద్యం రాసింది మామిడిపల్లి సాంబశివ శర్మ. ఈయన నివాసం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ. అందంగా ఉండాలంటే ఏది అవసరం? అన్నం. పరువు అంటే అర్థం గౌరవం. సంతోషంగా లేకపోవడం వల్ల సహించనిది అన్నం. జనులు మెచ్చడానికి ఒక కారణం సోయగం. ప్రపంచంలో ప్రతి మనిషికి ఉండాల్సింది పరువు. అర్థాలు: దోషాలు, తప్పులు, తేనె, మధువు, సహృదయత, మంచి మనస్సు, పరిమళం, సువాసన, మైత్రి, స్నేహం. సందులు: దశేంద్రియ, దశ ప్లస్ ఇంద్రియ, గుణసంధి. లక్షాధికారి, లక్ష ప్లస్ అధికారి, సవర్ణ దీర్ఘ సంధి. పట్టెడన్నము, పట్టెడు ప్లస్ అన్నము, ఉత్వసంధి. రాతికంటూ, రాతికి ప్లస్ అంటూ, ఇత్వసంధి. చాలకున్న, చాలక ప్లస్ ఉన్న, అత్వసంధి. నెక్స్ట్ సమాసాలు: ఆకలి దప్పికలు ద్వంద్వ సమాసం, అన్న వస్త్రములు ద్వంద్వ సమాసం,
దశేంద్రియములు ద్విగు సమాసం, 4 వేదాలు ద్విగు సమాసం. ఛందస్సు పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు, గురు లఘువులు, గణాలు, యతులు, ప్రాసలు మొదలైన వాటి గురించి తెలిపేదే ఛందస్సు. లఘువు అంటే ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది. దీన్ని ల అనే అక్షరంతో సూచిస్తారు. దీన్ని నిలువు గీతతో సూచిస్తారు. హ్రస్వక్షరాలు అన్నీ లఘువులే. ఆ, ఈ, ఏ ఎక్సెట్రా. దీర్ఘం లేని ద్విత్వక్షరాలు క, మ లఘువులు. దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు శ్రీ, మ్య ఇవన్నీ కూడా లఘువులు. నెక్స్ట్ గురువు. 2 మాత్రల కాలంలో ఉచ్చరించేది. దీన్ని యు అనే గుర్తుతో సూచిస్తాం. దీన్ని గా అనే అక్షరంతో సూచిస్తాం. దీర్ఘాక్షరాలు ఆ, ఈ, ఉ గురువు అవుతాయి. ఐ అవులతో కూడిన హల్లులు కై, రై, నౌ, గౌ ఇవన్నీ కూడా గురువులవుతాయి. సున్నాతో కూడిన అక్షరాలు చం, కం, మం లాంటివన్నీ కూడా గురువులవుతాయి. విసర్గతో కూడిన అక్షరాలు కహ, మహ, వహ ఇలాంటివన్నీ కూడా గురువులవుతాయి. పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు కన్, మన్, విన్ ఇలాంటివి గురువులవుతాయి. ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు అమ్మ అనే పదంలో ద్విత్వాక్షరం అనేది లఘువు అవుతుంది. ఆ అనేది గురువు అవుతుంది. సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరాలు దివ్య, ఇందులో వ్య అనేది లఘువు అవుతుంది. ది అనేది గురువు అవుతుంది. గణాలు. గణం అంటే మాత్రల సముదాయం, అంటే గురు లఘువుల సమూహం. ఈ గణాలలో ఏకాక్షర గణాలు, 2 అక్షరాల గణాలు, 3 అక్షరాల గణాలు ఉంటాయి. ఫస్ట్ ఏకాక్షర గణాలు చూద్దాం. లా, గా. లాను నిలువు గీతతో సూచిస్తాం. గాను యుతో సూచిస్తాం. నెక్స్ట్ 2 అక్షరాల గణాలు లగము, వగనము, లలము, ల, గలము, హగనము, గగము, గ. నెక్స్ట్ 3 అక్షరాల గణాలు భగనము, జగనము, సగనము, మగనము, యగనము, రగనము, తగనము, నగనము. దీన్ని మనం యమ తారాజ బానస అనే కోడ్తో గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ లెసన్ తెలుగు జానపద గేయాలు. ఈ లెసన్ రాసింది ఆచార్య బిరుదురాజు రామరాజు. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది. ఈ పాఠం ఆచార్య బిరుదురాజు రామరాజు రాసిన వ్యాసం. ఆచార్య బిరుదురాజు రామరాజు ఈయన వరంగల్ అర్బన్ జిల్లా దేవునూరు గ్రామం. ఈయన పరిశోధన గ్రంథం తెలుగు జానపద గేయ సాహిత్యం. ఈయన రచనలు చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్రయోగులు, మరుగునబడిన మాణిక్యాలు, ఉర్దూ తెలుగు నిఘంటువు, తెలుగు జానపద రామాయణం, తెలంగాణ పల్లెపాటలు, తెలంగాణ పిల్లల పాటలు. మహాభారత కాలం నుంచి సమరనీతి ప్రకారం ద్వంద్వ యుద్ధం జరిగినప్పుడు ఒక వీరునితో శత్రుదళం నుంచి ఒక్కడు మాత్రమే తలపడాలి. అలా కాక ఒక వీరునిపై పెక్కుమంది తలపడి అతన్ని హతమార్చినట్లయితే ప్రజల దృష్టిలో అది వీరమరణం అవుతుంది. కాలక్రమంలో అతన్ని జానపదులు దైవ సమానుడుగా భావిస్తారు. ఈ లెసన్లోని కొన్ని మీనింగ్స్. సౌరభం సువాసన, పరిమళం, తావి. ఆలంబరం ఆధారం, ఆశ్రయం, ఊత. మోక్షం కైవల్యం, ముక్తి, నిర్వాణం. కష్టం ఇక్కట్టు, శ్రమ, ఇడుము. హంస మరాళము, చక్రాంగనము, మానసౌకం. మంచు హిమం, తుహినం, నీహారం. తత్పురుష సమాసం. రాజభటుడు వచ్చాడు, ఆ భటుడు రాజుకు చెందినవాడు అని చెప్పడానికి రాజు యొక్క భటుడు అంటాం. ఇట్లా చెప్పడాన్ని విగ్రహవాక్యం అంటాం. రాజభటుడు రాజు యొక్క భటుడు. తిండి గింజలు, తిండి కొరకు గింజలు. పాపభీతి, పాపం వల్ల భీతి. ఈ వాక్యాల మధ్యలో విభక్తి ప్రత్యయాలు వాడినం. విగ్రహ వాక్యాలు చూస్తే ఉత్తర పదాలైన భటుడు, గింజలు, భీతికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇట్లా ఉత్తర పద ప్రాధాన్యత తెలిపేదాన్ని తత్పురుష సమాసం అంటారు. సమాసంలో ఉండే 2 పదాలలో మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు. పూర్వపదం చివరిలో ఉండే విభక్తిని బట్టి వాటిని ఆయా విభక్తులుగా చెందిన తత్పురుష సమాసాలు గుర్తించవచ్చు. విభక్తులు తత్పురుష సమాసం రకాలు. డుమువులు ప్రథమ విభక్తి, ప్రథమ తత్పురుష. నిన్నుండ్లన్ కూర్చి గురించి ద్వితీయ తత్పురుష. చేత చే తోడ తో తృతీయ తత్పురుష. కొరకు కై చతుర్థి తత్పురుష. వలన కంటే పట్టి పంచమి తత్పురుష. కీకు యొక్క లోపల షష్ఠి తత్పురుష. అందు నా సప్తమి తత్పురుష. మధ్యాహ్నం అహ్నం యొక్క మధ్య భాగం ప్రథమ తత్పురుష.
జలధరం జలమును ధరించినది ద్వితీయ తత్పురుష. బుద్ధిహీనుడు బుద్ధి చేత హీనుడు తృతీయ తత్పురుష. దూడగడ్డి దూడ కొరకు గడ్డి చతుర్థి తత్పురుష. దొంగ భయం దొంగ వలన భయం పంచమి. రామబాణం రాముని యొక్క బాణం షష్ఠి. దేశభక్తి దేశమునంది భక్తి సప్తమి. అగ్ని భయం అగ్ని వల్ల భయం పంచమి. గుణహీనుడు గుణం చేత హీనుడు తృతీయ. దైవభక్తి దైవమునంది భక్తి సప్తమి. ధనాశ ధనం కొరకు ఆశ చతుర్థి. గదాధరుడు గదను ధరించినవాడు ద్వితీయ. నయీ తత్పురుష సమాసం. అసత్యం సత్యం కానిది. అధర్మం ధర్మం కానిది. అన్యాయం న్యాయం కానిది. అజ్ఞానం జ్ఞానం కానిది. అమితం మితం కానిది. ఇట్లా వ్యతిరేకార్థం తెలిపితే అది నయీ తత్పురుషం. నయి అంటే వ్యతిరేకార్థం. 7th లెసన్ మంజీరా. ఈ లెసన్ రాసింది వేముగంటి నరసింహాచార్యులు. మంజీరా నదిపై నిర్మించిన ప్రాజెక్టులు నిజాం సాగర్ ప్రాజెక్ట్, సింగూర్ ప్రాజెక్ట్, గణపురం ప్రాజెక్ట్. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది మాత్ర ఛందస్సులో ఉంటుంది. ఈ పాఠం డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రాసిన మంజీర నాదాలు అనే గేయ కావ్యంలోనిది. నెక్స్ట్ డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. ఈయన నివాసం సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట. ఈయన తల్లిదండ్రులు రామక్క రంగాచార్యులు. ఈయన సాహితీ వికాస మండలి సంస్థను మెదక్ జిల్లా రచయితల సంఘం స్థాపించి సాహిత్య వికాసానికి కృషి చేశాడు. ఈయన బిరుదులు కవికోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి. ఈయన రచనలు తిక్కన అనే పద్యకావ్యం, రామదాసు అనే పద్యకావ్యం, మంజీర నాదాలు అనే గేయకావ్యం, వివేక విజయం అనే కావ్యఖండిక. వీటితో పాటు 40 పుస్తకాలు రాశాడు. ఈ లెసన్లోని కొన్ని అర్థాలు: కర్షకుడు రైతు, చలువ చల్లదనం, పుడమి నేల, హంపి పంపి, విలసిల్లు ప్రకాశించు, కూర్మి స్నేహం, సోపతి స్నేహం. ఈ లెసన్లోని కొన్ని సమాసాలు: సీత జడ సీత యొక్క జడ షష్ఠి. చెట్టు నీడ చెట్టు యొక్క నీడ షష్ఠి తత్పురుష సమాసం. వయోవృద్ధుడు వయస్సు చేత వృద్ధుడు తృతీయ తత్పురుష. రాజశ్రేష్ఠుడు రాజులలో శ్రేష్ఠుడు షష్ఠి తత్పురుష. అమంగళం మంగళం కానిది నయీ తత్పురుష. తిలకదారి తిలకమును ధరించినవాడు ద్వితీయ తత్పురుష. అలంకారం అలంకారాలు 2 రకాలు. అవి శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు. శబ్దాలంకారాలలో ముఖ్యంగా వృత్యనుప్రాస, అంత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస ఉంటాయి. ఇందులో ఫస్ట్ వృత్యనుప్రాస అలంకారం. ఒకే హల్లు అనేక మార్లు రావడం జరిగితే దాన్ని వృత్యనుప్రాస అలంకారం అంటారు. రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది. ఇందులో త త త అనే హల్లు పలుమార్లు రావడం జరిగింది. కావున దీన్ని వృత్యనుప్రాస అలంకారం అంటారు. టిఎన్ సదాలక్ష్మి. సికింద్రాబాద్ బొల్లారంలోని కలాసిగూడ మెహతర్ బస్తీలో 1928 డిసెంబర్ 25న పుట్టింది. తల్లిదండ్రులు కర్రె గోపమ్మ, కర్రె కొండయ్య. ఈమె సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగానే కాదు, దేవాదాయ శాఖ బాధ్యతలు నిర్వహించిన తొలి దళిత మహిళా మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. నాకు అసెంబ్లీ అయినా ఇల్లైనా ఒకటే, నాకు మటుకు రూల్స్ తప్పితే ఊరుకోను అంటూ తాను ఖచ్చితంగా పాటిస్తూ తన సాధికారతను, ఆత్మగౌరవాన్ని కడదాకా నిలుపుకున్న పాలనా దక్షురాలు టిఎన్ సదాలక్ష్మి. ఈమె అడుగడుగునా నాకు చరిత్ర సాధికారికంగా ఉన్నదంటూ ప్రకటించుకుంది. ఈ విషయం నేనే బలాన్ని టిఎన్ సదాలక్ష్మి బతుకు కథ సౌజన్యంతో రాయబడింది. ఈ విషయం నేనే బలాన్ని అనే టిఎన్ సదాలక్ష్మి గారి బతుకు కథ సౌజన్యంతో రాయబడింది. నెక్స్ట్ లెసన్ చిన్నప్పుడే. ఈ లెసన్ రాసింది వట్టికోట ఆళ్వార్స్వామి. ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందింది. ఇది జీవితపు ముఖ్య సన్నివేశాలని క్లుప్తంగా తెలుపుతుంది. సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తూ కథానికలోని ప్రధానాంశాలు కథనం, సంభాషణం, శిల్పం. కథానిక ప్రత్యేకత, సంక్షిప్తత, లక్షణం. 1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైన కథానికే ఈ పాఠం. వట్టికోట ఆళ్వార్స్వామి నల్గొండ జిల్లాలోని చెరువు మాధారంలో జన్మించాడు. తెలంగాణ, గుమాస్తా అనే పత్రికలను నడిపించాడు. ఈయన రచనలు జైలు లోపల అనే కథల సంపుటి, రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలు, ప్రజల మనిషి,
నవల గంగు అనే నవల. ఈ లెసన్లోని కొన్ని అర్థాలు: దండం, నమస్కారం, అంజలి, అవ్యాజ, కపటం లేని, రకం, పన్ను, మిరం, కారం, ఎరుక, తెలుసు, విలువ, ధర, మూల్యం, కుప్పలు, రాశులు, గబాలున, వెంటనే, వెండి, రజతం. రాజ్యకాంక్ష, రాజ్యం కొరకు కాంక్ష. చతుర్థి తత్పురుష సమాసం. విజయ గర్వం, విజయం వల్ల గర్వం. పంచమి తత్పురుష. అష్టదిక్కులు, 8 అనే సంఖ్య గల దిక్కులు. ద్విగు సమాసం. బలరామకృష్ణులు, బలరాముడును కృష్ణుడును. ద్వంద్వ సమాసం. ప్రజల భాష, ప్రజల యొక్క భాష. షష్ఠి తత్పురుష సమాసం. అక్రమము, క్రమం కానిది. నయి తత్పురుష. ఆమ్రెడిత సంధి. ఔరౌరా, ఔరా ప్లస్ ఔరా. ఆహాహా, ఆహా ప్లస్ ఆహా. అప్పుడు ప్లస్ అప్పుడు, అప్పుడప్పుడు. ఏమి ప్లస్ ఏమి, ఏమేమి. ఊరు ప్లస్ ఊరు, ఊరూరు. ఇంట ప్లస్ ఇంట, ఇంటింట. ఓరి ప్లస్ ఓరి, ఓరోరి. అంత ప్లస్ అంత, అంతంత. ఎన్ని ప్లస్ ఎన్ని, ఎన్నెన్ని. ఇక్కడ ఒకే పదం 2 సార్లు వచ్చింది. అట్లా వచ్చినప్పుడు రెండోసారి వచ్చిన పదాన్ని ఆమ్రెడితం అంటారు. అచ్చుకు ఆమ్రెడితం పరమైతే సంధి జరుగుతుంది. ఇది ఆమ్రెడిత సంధి. అచ్చునకు ఆమ్రెడితం పరమైతే సంధి తరచుగా వస్తుంది. నెక్స్ట్ ద్విరుక్త టకార సంధి. పగలు ప్లస్ పగలు, పట్ట పగలు. చివర ప్లస్ చివర, చిట్ట చివర. నడుమ ప్లస్ నడుమ, నట్ట నడుమ. కొన ప్లస్ కొన, కొట్ట కొన. కడ ప్లస్ కడ, కట్ట కడ. బయలు ప్లస్ బయలు, బట్ట బయలు. తుద ప్లస్ తుద, తుట్ట తుద. ద్విరుక్త టకారం అనగా ఠ అనే ద్విత్వం. ఆమ్రెడితం పరమైతే కడాదుల తొలి అచ్చు మీది అన్ని అక్షరాలకు ద్విరుక్త టకారం వస్తుంది. నెక్స్ట్ 9th లెసన్ అమరులు. ఈ లెసన్ రాసింది ఆచార్య కె రుక్నుద్దీన్. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. ఇది జి యాదగిరి కె రుక్నుద్దీన్ రాసిన విప్లవడంక అనే కవితా సంకలనంలోనిది. ఆచార్య కె రుక్నుద్దీన్. ఈయనది నాగర్ కర్నూలు జిల్లా రాచూరు గ్రామం. ఈయన జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాశాడు. ఈయన రచనలు ప్రయాణం, శలిమె, సూక్తిసుధ, కిన్నెరమెట్లు, మోదుగపూలు, విశ్వదర్శనం. ఈ లెసన్లోని కొన్ని అర్థాలు: పర్యాయపదాలు: సమూహం, గుంపు, బృందం, సముదాయం. అసువులు, ప్రాణములు, జీవములు, ఉసురు. ఉద్రేకాస్త్రం, ఉద్రేక ప్లస్ అస్త్రం, సవర్ణ దీర్ఘ సంధి. మొట్టమొదలు, మొదలు ప్లస్ మొదలు, ద్విరుక్త టకార సంధి. లావైన, లావు ప్లస్ అయిన, ఉత్వ సంధి. అనంత ఆకాశం, అనంత ప్లస్ ఆకాశం, సవర్ణ దీర్ఘ సంధి. ఒక్కొక్క, ఒక్క ప్లస్ ఒక్క, ఆమ్రెడితం. అర్థాలు: చూతఫలం, మామిడి పండు. గుడము, బెల్లము. నెక్స్ట్ ఉపమాలంకారం. చక్కని పోలికతో చెప్పడాన్ని ఉపమాలంకారం అంటారు. ఉపమాలంకారంలో 4 అంశాలుంటాయి: ఉపమేయం, ఉపమానం, సమాన ధర్మం, ఉపమవాచకం. ఉపమేయం అంటే ఏంటంటే ఎవరిని లేదా దేన్ని పోలుస్తున్నామో తెలిపేదాన్ని ఉపమేయం అంటాము. ఉపమానం ఎవరితో లేదా దేంతో పోలుస్తున్నామో తెలిపేది. సమాన ధర్మం ఉపమేయ ఉపమవాచకాల్లో ఉండే ఒకే విధమైన ధర్మం. ఉపమావాచకం పోలికను తెలిపే పదం. ఎగ్జాంపుల్: తోటల్లో పిల్లలు సీతకో చిలుకల్లాగా అటు ఇటు తిరుగుతున్నారు. తోటలోని పిల్లలు ఉపమేయం. సీతకొక చిలుకలు ఉపమానం. లాగా అనేది సమాన ధర్మం. లాగా అనేది ఉపమావాచకం. అటు ఇటు తిరుగుతున్నారు అనేది సమాన ధర్మం. నెక్స్ట్ లెసన్ సింగరేణి. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైంది లేనే లేదని శ్రీశ్రీ అన్నారు. 1841 సంవత్సరంలో ఖమ్మం జిల్లాలోని ఇల్లందు గ్రామంలో కొందరు భూమిని తవ్వుతుండగా బొగ్గు బయటపడింది. 1871లో డాక్టర్ కింగ్ అనే మరో భూగర్భ ఖనిజ పరిశోధకుడు ఇల్లందు గ్రామం పరిసరాల్లో శ్రేష్టమైన బొగ్గు ఉన్నట్లు గుర్తించాడు. అది భూమి లోపల 6 పొరల్లో నిక్షిప్తమై ఉందని చెప్పాడు. 1886లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ వాళ్ళు ఇల్లందులో మొదటి భూగర్భ గనిని ప్రారంభించారు. గనిలోని కింది బొగ్గు పొరకు కింగ్ సీమ్ అని, పై బొగ్గు పొరకు క్వీన్ సీమ్ అని పేరు పెట్టారు. బొగ్గు రవాణా చేయడానికి డోర్నకల్ నుంచి కాజీపేటకు బ్రాంచ్ రైల్వే లైన్ వేసి దానికి సింగరేణి క్యాలరీస్ అని పేరు పెట్టారు.
1921లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్గా పేరు మార్చుకుంది. 1928లో ఆదిలాబాద్ జిల్లాలోని తాండూర్ ప్రాంతంలో మోర్గన్స్ రెండవ ఇంక్లైన్ శాంతికని కళ్యాణికని గనులను ప్రారంభించారు. గనిలోకి పోయే ముందు కార్మికులు మస్టర్ వేసుకుంటారు. మస్టర్ అంటే హాజరు. మేనేజర్ సంబంధిత గనికి అధికారి. సేఫ్టీ ఆఫీసర్ రక్షణ బాధ్యతలు చూసుకునే అధికారి. అండర్ మేనేజర్ బదిలీ అధికారి లేదా షిఫ్ట్ అధికారి. సర్వేయర్ బొగ్గు నిక్షేపాలున్న మార్గాన్ని సూచించే అధికారి. ఫోర్మెన్ పని స్థలాన్ని పరిశీలిస్తాడు, పనుల్ని పర్యవేక్షిస్తాడు. సర్దారులకు పై అధికారి. సర్దార్ లేదా మొకద్దం అంటే గని రక్షణ చూస్తాడు, ప్రమాదాల్ని పసిగట్టి హెచ్చరిస్తాడు. షార్ట్ ఫైర్ బొగ్గు నిక్షేపాలను మందు పాత్రతో పేలుస్తాడు. కోల్ కట్టర్ ఉల్లు కోసే పని చూస్తాడు, లూజుగా ఉన్న బొగ్గును కూల్చేస్తాడు. టింబర్మెన్ పైకప్పుకు బోల్టులు వేస్తాడు. ట్రామర్ హాలర్ టబ్బులను లాగే ప్రక్రియలో సిగ్నల్ ఇస్తాడు. హాలర్ రోప్తో టబ్బుల్ని నడిపిస్తాడు. జనరల్ మజ్దూర్ సాధారణ కార్మికుడు, అన్ని పనులు చేస్తాడు. రోప్ లేజర్ భర్తీ తాడును పరిశీలించేవాడు. పంపు ఆపరేటర్ నీళ్లు తోడే పనులు చూస్తాడు. కోల్ ఫిల్లర్ బొగ్గును తట్టల్లో ఎత్తి టబ్బులు నింపుతారు. ఎలక్ట్రీషియన్ విద్యుత్ పనులు చూస్తాడు. ఫిట్టర్ మిషనరీ పనులు చూస్తాడు. ట్రాక్ రిపేరర్ టబ్బులు ప్రయాణించే ట్రాక్లను, వాటి పక్కన ఉన్న రైల్స్ని పరిశీలిస్తాడు. ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్. ఇది కరీంనగర్ జిల్లా రామగుండంలో ఉంది. తనువు మేను దేహం శరీరం. భూమి ధరణి వసుధ పుడమి. రేయి రాత్రి నిశితిని యామిని. సువాసన పరిమళం సుగంధం సౌరభం. కావాలి ప్లస్ అంటే కావాలంటే ఇత్వసంధి. మూల ప్లస్ ఆధారం మూలాధారం సవర్ణ దీర్ఘ సంధి. ప్రాంతము ప్లస్ అంతా ప్రాంతమంతా ఉత్వసంధి. ఎప్పుడు ప్లస్ ఎప్పుడు ఎప్పుడెప్పుడు ఆమ్రేడితం. మహా ప్లస్ ఉద్యమం మహోద్యమం గుణసంధి. మానవుని యొక్క నాగరికత మానవ నాగరికత షష్ఠి తత్పురుష సమాసం. సాధ్యం కానిది అసాధ్యం నయి తత్పురుష. రక్తమును మాంసమును రక్త మాంసాలు ద్వంద్వ సమాసం. నేలలోని బొగ్గు నేల బొగ్గు షష్ఠి తత్పురుష. మూడైన పూటలు మూడు పూటలు ద్విగు సమాసం. ఉత్ప్రేక్ష అలంకారం పోలికను ఊహించి చెబితే అది ఉత్ప్రేక్ష. ఆ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్టున్నాయి. పోలికను ఇక్కడ ఊహిస్తున్నాం. ఉపమేయం మేఘాలు, ఉపమానం గున్న ఏనుగులు. నెక్స్ట్ 11th లెసన్ కాపు బిడ్డ. ఈ లెసన్ రాసింది గంగుల షాయిరెడ్డి. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. వర్ణనతో కూడిందే కావ్యం. ఈ పాఠం షాయిరెడ్డి రచించిన కాపుబిడ్డ కావ్యంలోని కర్షక ప్రశంస అనే భాగంలోనిది. గంగుల షాయిరెడ్డి వీరిది జనగామ జిల్లాలోని జీడికల్లు గ్రామం. ఈయన రచనలు కాపుబిడ్డ అనే కావ్యం, తెలుగు పలుకు, వర్షయోగం, మద్యపాన నిరోధం, అముద్రితాలు, గణిత రహస్యం, ఆరోగ్య రహస్యం. ఈయన పోతన పట్ల ఆరాధన భావం కలవాడు. సత్కవులు హాలికులైననేమి అని చెప్పింది పోతన. ఈ లెసన్లోని కొన్ని అర్థాలు: సైరికులు రైతులు, రొంపి బురద, హలం నాగలి, సూనృతం మంచి మాట. ఈ లెసన్లోని కొన్ని ప్రకృతి వికృతులు: రాత్రి రాతిరి, గర్వం గర్వము, బ్రహ్మ బొమ్మ, పశువు పసరం లేదా పశువు, శుచి చిచ్చు, చంద్రుడు చంద్రుడు. తాపసేంద్ర తాపస ప్లస్ ఇంద్ర గుణసంధి. పరమాన్నము పరమ ప్లస్ అన్నము సవర్ణ దీర్ఘ సంధి. కేలెత్తి కేలు ప్లస్ ఎత్తి ఉత్వసంధి. గాఢాంధకారము గాఢ ప్లస్ అంధకారము సవర్ణ దీర్ఘ సంధి. కొంపంత కొంప ప్లస్ అంత అత్వసంధి. రైతు మునివలే తెల్లవారుజామునే లేస్తాడు ఉపమాలంకారం. వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుందా అన్నట్లుంది ఉత్ప్రేక్ష అలంకారం. అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ ఉన్నట్లు వృత్తనుప్రాస అలంకారం. ఉత్పలమాల 4 పాదాల్లో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉండే పద్యాన్ని వృత్తపద్యం అంటారు. పద్య పాదాల్లో మొదటి అక్షరాన్ని యతి అంటారు. ఈ యతి అక్షరానికి అదే అక్షరం కానీ, వర్ణమైత్రి కలిగిన మరో అక్షరం కానీ అదే పాదంలో నియమిత స్థానంలో రావడాన్ని యతి నియమం అంటారు. పద్య పాదాల్లో రెండవ అక్షరానికి ప్రాస అని పేరు. పద్య పాదాల్లో రెండవ అక్షరంగా ఒకే హల్లు రావడం ప్రాస నియమం. ఉత్పలమాల పద్యం యొక్క లక్షణాలు. ఇది వృత్త పద్యం. పద్యంలో 4 పాదాలుంటాయి.
ప్రతి పాదంలో వరుసగా భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వస్తాయి. ప్రతి పాదంలో పదవాక్షరం యతిస్థానం. ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలో 20 అక్షరాలుంటాయి. చెంపకమాల ఇది వృత్త పద్యం. పద్యంలో 4 పాదాలుంటాయి. ప్రతి పాదంలో వరుసగా న, జ, బ, జ, జర అనే గణాలు వస్తాయి. ప్రతి పాదంలో 11వ అక్షరం యతిస్థానం. ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలోనూ 21 అక్షరాలుంటాయి. నెక్స్ట్ 12th లెసన్ మాట్లాడే నాగలి. మలయాళ మూలం పొన్కున్నం వర్కై. అనువాదం ఎన్ వేణుగోపాలరావు. ఒక భాషలో ఉన్న విషయాన్ని వేరొక భాషలోకి మార్చి రాసినట్లయితే దాన్ని అనువాదం లేదా ట్రాన్స్లేషన్ అంటారు. తెలుగు సాహిత్యంలో దీన్ని అనువాద ప్రక్రియగా పేర్కొంటారు. సాహిత్య అకాడమీ వారు ముద్రించిన భారతీయ సాహిత్యం సమకాలీన కథానికలు అనే గ్రంథంలో మలయాళ భాషలోని అనువాద కథ ఈ ప్రస్తుత పాఠం. పొన్కున్నం వర్కై ఈయన రచనలు తిరుముల్కచ్చ కథానిక సంకలనం, 24 కథానిక సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, 1 వ్యాస సంకలనం, 1 ఆత్మకథ ఈయన రచనలు. ఈ లెసన్లోని కొన్ని అర్థాలు: హృదయం ఎద ఎడద, ఆకలి క్షుద్బాధ బుభుక్ష, వృషభం ఎద్దు, టీవీ వయ్యారం, అసహనం సహనం లేకపోవడం, అరిష్టం కీడు. ఈ లెసన్లోని కొన్ని ప్రకృతి వికృతులు: మేఘం మొగులు, హృదయం ఎద, ఆశ్చర్యం అచ్చెరువు, సంతోషం సంతసం, దీపం దివ్వె, ప్రేమ ప్రేముడి, సహాయం సాయం. ముఖము మొగము, అద్భుతం అబ్బురం, రాత్రి రాతిరి, పశువు పసరం. కీళ్ళ నొప్పులు కీళ్ళ యొక్క నొప్పులు, షష్ఠి తత్పురుష, తల్లి కూతుళ్ళు తల్లియు కూతురు, ద్వంద్వ సమాసం, దయా హృదయం దయతో కూడిన హృదయం, తృతీయ విభక్తి. భూమి శిస్తు భూమి యొక్క శిస్తు, షష్ఠి. రాత్రింబవళ్ళు రాత్రియు పగలును, ద్వంద్వ సమాసం. 10 సంవత్సరాలు 10 సంఖ్య గల సంవత్సరాలు, ద్విగు. నలుదిక్కులు 4 అనే సంఖ్య గల దిక్కులు, ద్విగు. సందులు ప్రేమానురాగాలు ప్రేమ ప్లస్ అనురాగాలు, సవర్ణ దీర్ఘ సంధి. ఆనందోత్సాహాలు ఆనంద ప్లస్ ఉత్సాహాలు, గుణసంధి. ఇంకెవరు ఇంకా ప్లస్ ఎవరు, అత్వసంధి. ఎక్కడైనా ఎక్కడా ప్లస్ అయినా, అత్వసంధి. ఏమున్నది ఏమి ప్లస్ ఉన్నది, ఇత్వ. చేతులెట్లా చేతులెట్లా చేతులు ప్లస్ ఎట్లా, ఉత్వసంధి. పైకెత్తి పైకి ప్లస్ ఎత్తి, ఇత్వ. మరెక్కడ మరి ప్లస్ ఎక్కడ, ఇత్వ. సారమంతా సారము ప్లస్ అంతా, ఉత్వ. ఆలస్యమయ్యింది ఆలస్యము ప్లస్ అయ్యింది, ఉత్వ. దుర్భరమైన దుర్భరము ప్లస్ అయినా, ఉత్వ. రామేశ్వరం రామ ప్లస్ ఈశ్వరం, గుణసంధి. తెలంగాణ పదజాలం: గంజు పెద్ద గిన్నె, కంచం పళ్ళెం, ముంత చెంబు, అర్ర మిద్దె, గది, లగ్గం పెళ్ళి, అరుసుకోవడం మర్యాద చేయడం. ఓమ వాము, బూగ తూనీగ, కుల్ల టోపీ, దోవతి పంచె, చెక్కి గిర్ని, మర చెద్దరు దుప్పటి. తెలుగు సామెతలు: పండగైనంక అల్లుడొచ్చినట్టు, పందికొక్కు తన కిందికి తోసుకుంటది, పండిన చెట్టు మీదనే బండలు పడేది, నాయకుడు లేక నాటకమాడినట్లు, నడిచే ఎద్దును పొడిచినట్టు, తెగిన బొక్కెన నూతిల్దాకా, తిట్లకు నువ్వు తిండికి నేను, గొర్రెలు తింటోడు పోతే బర్రెలు తింటోడొచ్చే, సంకల పిల్లను పెట్టుకొని అంగడంతా వెతికినట్టు, ఉండ నీడిస్తే పండ మంచమడిగినట్లు, మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అన్నదట, అడతను నెత్తి బుడతడు కొడితే బుడతను నెత్తి భూదేవి కొట్టిందట, ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత, ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడట, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె, దుష్టి వాళ్లకు పోచమ్మ భయపడుతుందట, పట్టి పట్టి పంగనామాలు పెడితే గోడసాటుకుపోయి తుడుచుకున్నాడట, గోరు చుట్టు మీద రోకలిపోటు, పెనం మించి పొయ్యిలో పడ్డట్టు, ఊపిరి లేనోడు ఉరకపోతే పానం లేనోడు పట్టవేండు. తెలుగు జాతీయాలు. జాతీయం సందర్భం: బండమీది రాత శాశ్వతం, వండిన కుండ సిద్ధంగా ఉన్నది, కప్పను తిన్న పాము అచేతనం మబ్బు, కుక్క బుద్ధి స్థిరంగా ఉండకపోవడం, కుక్క బతుకు ఎవరికీ పట్టనిది, గోడకు చెప్పినట్లు వినిపించుకోకపోవడం, దున్నపోతు మీద వాన స్పందించకపోవడం, బురదల పాతిన గుంజ నమ్మదగనిది. ఉత్పత్తార్థాలు: అంధకారము లోకులను అందులుగా చేయునది చీకటి, కామారి మన్మధునికి శత్రువు శివుడు, కైమోడ్పు చేతులు జోడించి చేయునది నమస్కారం, పక్షి పక్షములు కలది, పయోనిధి పయస్సుకు నిధి, సముద్రం, పుత్రుడు పున్నామ నరకం నుంచి రక్షించేవాడు కొడుకు, పౌరులు పురంలో నివసించువారు ప్రజలు. శేనము తీవ్రంగా పోవునది, డేగ సంయమి సంయమము నిగ్రహం కలవాడు, ఋషి
ఇంద్రియ నిగ్రహం కలవాడు ఋషి. సైరికుడు శీరముతో నేలను దున్నువాడు రైతు. సోమార్ధనుడు చంద్రవంకను శిరస్సున ధరించినవాడు శివుడు. హాలికుడు హాలముతో నేలను దున్నువాడు రైతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.